హలో అందరికీ. సో ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను బికాజ్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ త్వరలో రాబోతుంది. సో అది ఏంటో చాలామంది గెస్ట్ చేస్తే ఏంటి అని కమెంట్ చేయండి. సో ఇది వచ్చి వరలక్ష్మి డే ముందు రోజు. ఆ రోజు వచ్చి మేము లైక్ గేట్కి కిటికీలకి అన్నిటికీ మాల వేస్తాము యూజువలీ. సో దానికోసం ఇలా మాలలాగా తయారు చేస్తున్నాము. ఈ చెండు మల్లి పూలన్నీ తెచ్చి ఇలా మేమే ఇంట్లో మాలలాగా క్రియేట్ చేస్తాము. అండ్ షాప్కి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్, మళ్ళీ ఆ అరటాకు, అరటి చెట్టు అన్నీ తెచ్చి రెడీ చేసుకున్నాము ఒక 8 o'clock అంతా. సో అలా రెడీ చేసేసినాక అమ్మ వచ్చి ఇంటి పని మొత్తం చూసుకునింది, లైక్ పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేయటం. సో ఇవన్నీ క్లీన్ చేసేసి దాని తర్వాత లైక్ మేము రోడ్లో ముగ్గు పెట్టడం, ఇల్లు క్లీన్ చేయడం. బికాజ్ దేవుడిని 3 గంటలకే పెట్టేస్తాం మేము మార్నింగ్ పొద్దున్నే. సో అలా మొత్తం ఆక్యుపైడ్గా ఉన్నాము. సో గడపకి, డోర్కి ఓం అవన్నీ లైక్ అందరూ ఒక్కొక్క పని మేము షేర్ చేసుకుంటాం. సో ఇలా ఈ మాలని పూల్ని మాలలాగా చేసి ఇలా గడపకి ఒక సూపర్గా టెంపుల్స్లో పెడతారు కదా, అలా తయారు చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చూసారా ఎంత బాగుంది. సో నాకైతే ఈ వ్యూ చాలా నచ్చింది. అండ్ దీన్ని చూడగానే ఎంత ప్లెజెంట్గా ఉన్నిందంటే లైక్ నెక్స్ట్ 5 days దాకా మేము అలాగే పెట్టుకున్నాము ఈ పూల హారంని, దండంని. సో ఇలా మేము డెకరేట్ చేసుకునేసినాక దాని తర్వాత దేవుడిని అలంకరించేది స్టార్ట్ చేసేసాము. అంటే ప్లీట్ శారీ అంతా చేసి పెట్టేసి దాని తర్వాత ఇలా అరటాకులతో ఇలా పాట్స్ ఉన్నాయి కదా, సో అది ఎలా స్టాండ్ పైన నిలబెట్టేది అనేసి పాట్స్ పైన పెట్టి ఇలా నిలిచిపెడతామని ప్లాన్ వచ్చింది. అండ్ ఈ చీర వచ్చి మేము దేవుడికని కొన్నాము. చాలా బాగుంది. అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీస్. అండ్ అలాగే ప్యారలల్గా దేవుడి సామాన్లకి పూలు అవన్నీ పెడతా ఉన్నాం. అండ్ ఇక్కడ చూడండి నేను ముగ్గు పెట్టాను. అండ్ రోడ్కి కూడా నేను ముగ్గు పెట్టేశాను. అది ఆల్మోస్ట్ 3 hours పట్టింది రోడ్కి ముగ్గు పెట్టడం. సో నాకు రాదు కానీ బట్ కొంచెం నేర్చుకొని పెట్టేశాను ఎలాగోలాగా ముగ్గు. సో వ్యూ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వ్యూస్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి మెట్లకంతా ఇలా ముగ్గు వేసాను. అండ్ ఈ ముగ్గు నేనే వేసింది రోడ్లో. ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఇది వేసేకి ముగ్గు నాకు, ఎందుకంటే నాకు ముగ్గు వేయడం రాదు. మళ్ళీ ఇలా గేట్లకంతా పూలమాలలు వేసాము. అండ్ ఫైనల్లీ అరౌండ్ 2:30కి అమ్మ వెళ్ళి స్నానం చేసేకి వెళ్ళింది. దేవుడికి చీర కట్టేసాము. కట్టేసినాక ఇప్పుడు దేవుడిని కూర్చోపెట్టడం. సో 4 o'clockకి కరెక్ట్గా దేవుడిని కూర్చోపెట్టి పూజ చేసేసింది. చూడండి. సో ఎర్లీ మార్నింగ్ మనం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. సో 4 o'clockకి ఇలా పూజ చేసేసాం మేము. పూజ చేసేసినాక నేను పడుకున్నాను, మా అన్న పడుకున్నాడు, కానీ మా అమ్మ పడుకోనే లేదు అసలు. దేవుడిని చూస్తూనే ఉన్నారు మా అమ్మ ఇంకా పూజ చేస్తూ. సో ఇలా ఆ రోజు మార్నింగ్ వరకు మేల్కొనే ఉన్నారు మా మమ్మీ. అండ్ ఇదే మేము డెకరేషన్ చేసింది. నైట్ అంతా మేల్కొని ఇలా పూలు కట్టి ఇలా బిల్డింగ్కి మొత్తం ఇలా డెకరేట్ చేసాము. సో అండ్ దాని తర్వాత అమ్మ కుకింగ్ స్టార్ట్ చేసింది 10 o'clockకి. 10 to 12 దాకా కుకింగ్ చేసింది. సో కుకింగ్ అయితే బాగా ఫాస్ట్గానే చేసేసింది. నేనైతే ఆఫీస్ ఉన్నింది ఆ రోజు నాకు. సో ఆఫీస్ వర్క్లో నేను బిజీగా ఉన్నాను. సో ఆఫీస్ వర్క్ అంతా చేసుకున్నాక ఇంకా నేను మమ్మీ పూజకు పిలిస్తే నేను వచ్చి పూజ చేశాను. అంతలోగా మమ్మీ అన్న ఇద్దరు కలిసి ఇలా దేవుడిని బాగా రెడీ చేశారు అండ్ పూజ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. దేవుడిని బాగా తృప్తిగా పూజ చేసుకునేసి ప్రే చేసుకొని బ్లెస్సింగ్స్ అంతా తీసుకున్నాము. మీన్వైల్ మమ్మీకి వచ్చి ఒక కాల్ వచ్చింది. సో దానివల్ల మమ్మీ ఏం చేశారంటే ఇంకా అన్నని పెట్టమన్నారు దేవుడికి ప్రసాదం అంతా. సో అన్న ప్యారలల్గా పెడుతూ ఉన్నాడు. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు? అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం లేట్ వీడియో కాబట్టి ఏం తప్పుగా అనుకోకండి, ఎందుకంటే బిజీగా ఉండిపోయాను మిడల్లో. సో నేను ఒక మంత్ లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. బట్ నేను ఎంతో ట్రై చేశాను త్వరగా పోస్ట్ చేయాలనేసి, టైమే కుదరలేదు.
సో ఈరోజు ఎలాగైనా కూర్చొని నేను ఇలా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఈ చీర ఎలా ఉంది చెప్పండి. ఆ చీర వచ్చి నేను ఇక్కడ లోకల్లో కొనుక్కున్నాను. సో దీని ప్రైస్ వచ్చి 1500 రూపీస్ అయింది. అండ్ శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంది, ఎలిగెంట్గా. అండ్ ఇలా మొత్తం రెడీ చేసేసి మేము దేవుడికి ప్రసాదం పెట్టేసి, అండ్ ఇక్కడ బూరెలు, మళ్ళీ పోలీలు అవన్నీ చేశారు మమ్మీ. చాలా బాగానే ఉన్నింది. అండ్ ఇలా డ్రెస్అప్ చేసుకున్నాను నేను, వెళ్ళి దేవుడికి పూజ చేద్దామనేసి డ్రెస్అప్ చేసేసి దాని తర్వాత పూజ స్టార్ట్ చేశారు. దేవుడిని బాగా హ్యాపీగా పూజ చేసుకొనేసి అన్ని ప్రసాదాలు ఇవ్వాలి స్వామి, అందరూ బాగుండాలి అని ప్రే చేసుకొని బాగా పూజ చేసుకున్నాము. సో మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు అండ్ ఏమేమి వెరైటీస్ చేశారు ఫుడ్. అండ్ ఇక్కడ చూడండి, ఇదే అవుట్లుక్ డెకోర్ మార్నింగ్లో చూసేకి. సో ఇది చూసేకి ఇంత సింపుల్గా ఉంది, కానీ దీనికి ఎఫర్ట్ ఎంత ఉన్నిందంటే సీరియస్లీ అంత ఎఫర్ట్ పట్టింది. యాక్చువల్లీ మ్యాన్ పవర్ లేకపోతే కష్టం నిజంగా. అందుకే అనుకుంటా ఇప్పుడు ఏమన్నా వర్క్ అంటే ఎంత కాస్ట్లీ అడుగుతున్నారో అర్థమైంది. బికాజ్ అంత టైం ఎఫర్ట్ కన్స్యూమింగ్ కదా ఏ వర్క్ ఒకటి చేయాలనుకున్నా కూడా. ఎలాగో ఆ రోజు హ్యాపీగా పూజ చేసుకొనేసి సాయంత్రం వచ్చి నేను చీర కట్టుకొని ఇక్కడ ఇంటి దగ్గర నాకు కుంకుమకి పిలిచారు, నేను వెళ్ళాను. బాగా హ్యాపీగా దేవుడికి పూజ అనేది చేసుకునేసి ఆ రోజు ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా జరిగింది మా ఇంట్లో. మీ ఇంట్లో ఎలా జరిగిందో చెప్పండి తప్పకుండా. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కొద్దిగా. సో తప్పకుండా వాచ్ చేయండి. మేబీ నేను లేట్గానే పోస్ట్ చేస్తాను, బట్ షోగా పోస్ట్ చేస్తాను గైస్. సో మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సో ఫైనల్లీ తిన్నాం.